నాకు కొంతమంది మెసేజ్ చేస్తున్నారు మామ, నువ్వు స్విగ్గీ చేయొచ్చు కదా బ్రో అని. నేను దాదాపు 1 ఇయర్ స్విగ్గీనే చేశాను. ఎందుకు మానేశానంటే 3 ఇన్సిడెంట్ జరిగినాయి మామ. అందుకే స్విగ్గీ మీద చిరాకు వచ్చి మానేసినాను. ఆ దగ్గర అప్పుడు స్టార్ సిటీ ఓల్డ్ మోడల్ బండి ఉండింది. అది వర్షంలో తడిస్తే బండే స్టార్ట్ అవ్వదు. ఒకరోజు పిజ్జా హట్ నుంచి రేణిగుంటకి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ తీసుకోపోతా ఉంటే సడన్గా వర్షం వచ్చేసింది. నారాయణ హాస్పిటల్ దగ్గర వెళ్ళి బండి ఆగిపోయింది. ఫుల్గా తడిచిపోయినాను. అప్పుడు నా దగ్గర రైన్ జాకెట్ కూడా లేదు. కస్టమర్కి నేను కాల్ చేసి చెప్పా, సార్ ఇలా బండి ఆగిపోయింది, కాసేపు లేట్ అవుతుందంటే ఆయన లేదు నాకు కావాలి, నేను ఆర్డర్ పెట్టింది దేనికోసము, అది కొంచెం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు. అరే ఇంకా ఏం చేద్దామని చెప్పి ఆటోలో వస్తా ఉంటే రేణుకుంట వరకు ఆటోలో వెళ్ళి కస్టమర్ లొకేషన్కి 700 మీటర్స్ ఉంటే అక్కడికి వెళ్ళి అతనికి ఆర్డర్ ఇస్తే కస్టమర్ కేర్కి కాల్ చేసి నా మీద కంప్లైంట్ రేస్ చేశారు. లేట్గా వచ్చినాడు, ఫుడ్ అంతా చెడిపోయింది అని. కానీ ఫుడ్ బాగానే ఉన్నింది. స్విగ్గీ వాళ్ళు వచ్చి నా దాంట్లో 1100 రూపీస్ మైనస్ చేశారు. సర్లే తప్పు నాదే కదా, అయితే అయిందిలే అనుకొని నేను గమ్మన వచ్చేసాను. అది ఫుడ్ చెడిపోయింటే కూడా పోతే పోనీ అనుకున్నాడు. ఫుడ్ని మంచిగానే స్విగ్గీ బ్యాగ్లో పెట్టుకొని వర్షం తడవకుండా దాని మీద ఒక కవర్ పెట్టేసి మరీ తీసుకెళ్ళిన. కానీ కస్టమర్కి నీతి లేదు. రోజు ఫుల్ వర్షం పడుతూ ఉంది. ఆ వర్షానికి ఫ్రంట్ కెమెరా మింకోపోయింది. స్విగ్గీలో సెల్ఫీలు అడుగుతూ ఉంటుంది. క్లారిటీగా లేకపోయినా బ్లర్గా ఉన్న ఒక్కొక్క సెల్ఫీకి 100 రూపీస్ మైనస్ చేస్తాడు. అలా ఒకే రోజు 400 బొక్క పడింది 4 ఫోటోలకి. 2 ఇన్స్టెంట్ కూడా నాకు అంత బాధ అనిపించలేదు. కోపం వచ్చిందంటే ఈ ఆర్డరే. పల్స్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ వచ్చింది, దాని ఆపోజిటే డెలివరీ. పోయి ఇచ్చేసి వచ్చేసాను. దానికి 100 రూపీస్ మైనస్ చేస్తాడు. కస్టమర్ కేర్కి కాల్ చేసి ఎందుకు 100 రూపీస్ మైనస్ చేస్తామని అడిగితే నువ్వు అర్లీగా డెలివరీ ఇచ్చావు అందుకే 100 రూపీస్ మైనస్ అయింది అంట. పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి డెలివరీ ఇస్తే క్లాప్స్ కొట్టాల్సింది పోయి వీళ్ళు 100 రూపాయలు మింగినారు. రోజే స్విగ్గీ లాస్ట్ నేను చేసింది. చిరాకు వచ్చేసి స్విగ్గీనే మానేసా.